హాయ్ అందరికీ, వెల్కమ్ టు దర్శక హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై. ప్రతిసారి చేసుకునే ప్రాసెసే, కానీ ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 1/2 kg దొండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. కడిగిన దొండకాయలను ఇలా సన్నగా కట్ చేసుకోండి. మీడియం సైజ్ ఒక బంగాళదుంపను ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆయిల్లో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. తరువాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి వేయించుకోవాలి. దొండకాయలు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో 7 నిమిషాల వరకు మూతని పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్రైని మరింత టేస్ట్గా మార్చేది 2 స్పూన్స్ పల్లీలను వేయించుకొని పొట్టు తీసి పల్లీలను పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకోండి. తరువాత సగం ఫ్రై అయిన దొండకాయల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 10 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అడుగు మాడిపోకుండా ఫ్రై అనేది బాగా కలుపుతూ వేయించుకోండి. ఫైనల్గా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఒక 2 స్పూన్స్ వరకు వేసి అది కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల ఫ్రై టేస్ట్ అనేది మారిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.